సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్ తెలుగు. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం 10 మార్క్స్కి సెకండ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూద్దాం నాన్న. సో చాలా 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 ఇంపార్టెంట్ రా. 10 మార్క్స్కి ఇది ఇంకొక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ రెండింటి నుంచి మీకు ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్లీ వస్తుంది నాన్న. సరే ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ చూద్దాం. థీరం ఏంట్రా? W1 and W2 be two subspaces of finite dimensional vector space. Then dimension W1 plus W2 equal to dimension W1 plus W2 minus dimension W1 intersection W2 అని అయితే చూపించాలి. సో చాలా పెద్ద సమ్ నాన్న, చాలా చాలా క్లియర్గా అయితే వినండి. చాలా పెద్ద సమ్, ఓకేనా? సరే ఇంక లేట్ చేయకుండా చూద్దాం. ఫస్ట్ లెట్ W1 అండ్ W2 సబ్స్పేసెస్ ఆఫ్ V అని తీసుకున్నా. ఇచ్చిందే కదా నన్ను తీసుకున్నాను. ఓకే, W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ W1 ప్లస్ W2 ఆర్ ఆల్సో సబ్స్పేసెస్ ఆఫ్ V. ఓకేనా? సరే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. లెట్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు K. ఏంటన్నా? ఈక్వల్ టు K అంటే వాటి డైమెన్షన్ని పెట్టుకున్న పేరేంటి? K. ఓకేనా? లెట్ S ఈజ్ ఈక్వల్ టు Γ1 ప్లస్ Γ2 అండ్ సో ఆన్ Γ K బి ద బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఓకేనా? S డాష్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అండ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అండ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2. సరే ఇక్కడ వరకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా. ఇచ్చిన దాని ప్రకారం W1 W2 టూ సబ్స్పేసెస్ రా ఆఫ్ V. ఓకేనా? ఆటోమేటిక్గా వాటి ఇంటర్సెక్షన్ వాటి ప్లస్ కూడా సబ్స్పేసెస్ ఆఫ్ V అవుతుంది. ఓకేనా? సో వాటి డైమెన్షన్కి మనం పెట్టుకున్న పేరేంటినా? K. ఓకే కదా? సరే S అనేది ఇక్కడ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2, S is సబ్సెట్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఆటోమేటిక్గా W1 W2 ఉందంటే S is సబ్సెట్ ఆఫ్ W1, S is సబ్సెట్ ఆఫ్ W2. ఓకేనా? సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. నా W1 తీసుకుంటున్నాను, క్లారిటీగా చూడు. సిన్స్ W1 ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V అండ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1 అండ్ S ఈజ్ Li అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకేనా? ఇక్కడ W1 ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇదిగో. ఓకేనా? అండ్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W1, ఇది కూడా మనకు తెలుసు. ఓకే, అండ్ S ఈజ్ Li అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దేర్ ఫోర్ X can be expanded to form a basis of W1 అంటే వాటి ఎక్స్టెన్షన్ కూడా బేసిస్ని ఫామ్ చేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా. సరే వాటి ఎక్స్టెన్షన్ అంటే ఎలా ఉంటుంది నాన్న? మనకు ఆల్రెడీ తెలుసు. అసలు S అంటే ఇది, Sకి ఎక్స్టెన్షన్ అంటే మనం మళ్ళీ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ గామా ఉంది అంటే ఇక్కడ ఆల్ఫా యాడ్ చేసుకున్నా. ఓకేనా? సో α1 α2 αm వరకు వాటి బేసిస్, వాటి ఎక్స్టెన్షన్ కూడా బేసిస్ అవుతుంది. ఓకేనా? బేసిస్ అవుతుంది. సరే దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 ఈక్వల్ టు K ప్లస్ M. K అంటే ఇక్కడ గామా అంటే ఇక్కడ వరకు వాటి సెట్ ఎస్ది ఎక్స్టెన్షన్ సెట్ ఎక్కడ వరకు ఉంది? M కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు. అగైన్ ఇప్పుడు చూడు, అగైన్ S ఈజ్ సబ్సెట్ ఆఫ్ W2 అండ్ S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. S ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఓకే, సేమ్ ఇది కూడా అంతేనా? ఇక్కడ వరకు సేమ్. ఓకేనా? సరే ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నా. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఓకే, చూసుకోవచ్చు. ఏంట్రా ఇక్కడ చూడు, ఈసారి డైమెన్షన్ ఆఫ్ W1 అంటే అంటున్నానా? K ప్లస్ M. ఓకేనా? నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ W2 అంటే K ప్లస్ T. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఇగో K, కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ కింద కాబట్టి మైనస్ K. ఇక్కడ ఏమైంది చూడు ఈసారి, ఇక్కడ K క్యాన్సిల్ అంటే ఇక్కడ K మిగిలింది, M మిగిలింది, T మిగిలింది అంటే KMT అంటే KTM. ఓకే సారీ, సో మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. ఓకేనా? KMT అయితే మనకు వచ్చింది. ఓకే సార్, ఇక్కడ వరకు బాగానే ఉంది. Now we show that
ఎస్ డాష్ ఈజ్ గామా 1 గామా కే అండ్ ఆల్ఫా ఎం అండ్ బీటా బీటా టీ. అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చింది నాన్న ఇది మనకి? ఇక్కడికి వచ్చింది. అంటే W1 W2 కలిపి ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఓకేనా? క్లారిటీగా అర్థమవుతుంది కదా? ఓకేనా? ఇప్పుడు W1 W2 కలిపేసి ఓకే, W1 అండ్ W2 ఇప్పుడు కలిపేసి మనం అయితే తీసుకుంటున్నారా, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈజ్ బేసిస్ ఆఫ్ డైమెన్షన్ W1 ప్లస్ W2 KMT అని అయితే మనకు వచ్చింది. ఇది టోటల్ ఆన్సర్. ఓకేనా? టోటల్ ఆన్సర్ అంటే ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది సమ్ అయితే. ఓకేనా? ఇక్కడ వరకు మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వాలిరా. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ రా. ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెకండ్ యూనిట్. ఓకేనా? ఇక్కడ చూడు 1000% వేసే ఏకంగా నేను. అంటే ఎంత ఇంపార్టెంటో చూడు, సరిగ్గా చూడనా. వీటి డైమెన్షన్కి మనం పెట్టుకున్న పేరు కే. ఓకేనా? ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ W1 అండ్ W2 గుర్తుపెట్టుకో. ఎస్ అంటే సెట్ ఎలా ఉంది? గామా 1 నుంచి గామా కే వరకు ఉంది. వాటి ఎక్స్టెన్షన్ కూడా బేసిస్ అవుతుంది అనేది అనుకున్నాను. ఓకేనా? అంటే అప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎం వరకు, అంటే ఇక్కడ కే ప్లస్ ఎం. ఓకేనా? డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఎం. ఓకేనా? సరే, ఆటోమేటిక్గా ఎస్సీ సబ్సెట్ ఆఫ్ W2 అని తీసుకొని సేమ్ ఇక్కడ కూడా నేను గామా 1 గామా 2 గామా కే కానించి బీటా బీటా డి వాటి ఎక్స్టెన్షన్ కూడా సేమ్ మళ్ళీ ఏమవుతుందంట, బేసిస్ అవుతుంది అని అయితే తీసుకున్నా. ఓకే, తీసుకున్నారు. ఇక్కడ మనకి డైమెన్షన్ ఆఫ్ W1 అంటే కే ప్లస్ ఎం, డైమెన్షన్ ఆఫ్ W2 అంటే కే ప్లస్ టీ. ఓకేనా? సో ఫార్ములా తెలుసు కదా మనకి ఆల్రెడీ నాన్న. ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే వాడు ఇచ్చాడ్రా, ఒక్కసారి చూడు. ద డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా చూపించమని ఇచ్చాడు. అదే తీసుకున్నా, చాలా ఈజీ నాన్న. సో ఓకేనా, తీసుకున్నాను. సో W1ని W2 పెట్టా, ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ W1 కూడా పెట్టా, మైనస్ కే క్యాన్సిల్ అయింది, ఆ కే ప్లస్ ఎం ప్లస్ టీ వచ్చింది. ఓకేనా? సరే, నా వి షో దాట్. ఇప్పుడు ఏం చూపించున్నాను నేను ఇక్కడ? అదే రిమైనింగ్ అంతా రాసుకున్నా. రిమైనింగ్ ఏం లేదు, వాటి సెట్స్ అన్ని కలిపేసి రాసుకున్నా అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు ఎస్ అనేది మనకి ఎల్ఐ అవ్వాలి, ఖచ్చితంగా ఎల్ఐ అవ్వాలి నాన్న. ఓకే, ఎల్ఐ అవ్వాలంటే ఇప్పుడు ఎలాగరా చూడు. కన్సిడర్ C1 గామా 1 ప్లస్ C2 గామా 2 సో ఆన్ CK గామా కే A1 ఆల్ఫా 1 సో ఆన్ B1 బీటా 1 B2 బీటా 2 సో ఆన్ BT బీటా టీ ఈక్వల్ టు 0 బార్కి అయితే ఈక్వల్ చేస్తా. దేనికి నాన్న? 0 బార్కి. ఇక్కడ ఉన్న ఇట్లకి నేను కాన్స్టెంట్స్ యాడ్ చేసా, అంటే వేరియబుల్స్ యాడ్ చేశాను అంతే. ఇక్కడ చూడు, ఏ ఐసు సి ఐసు బి ఐసు బిలాంగ్స్ టు ఎఫ్. అంటే ఇప్పుడు మనం ఈ అన్నిటిని కూడా మనం ఏమని చూపించాలిరా? జీరోస్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే, చేద్దాం. నెక్స్ట్ చూడరా, ఇప్పుడు చూడు నాన్న. ఇప్పుడు ఇలా ఉన్నట్లు నేను ఏం చేస్తున్నానంటే ఈ సెట్ని అవతలకి పంపిస్తున్నా, ఒక్కదాన్ని మాత్రమే. ఏంటన్నా? ఒక్కదాన్ని అంటే ఇక్కడ B1ని ఇటు వదిలేసి రిమైనింగ్ C1 గామా 1ని A1 ఆల్ఫా 1ని అవతలకి పంపించేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతాయి కదా నాన్న. సరే, అంటే ఇక్కడ B1 బీటా 1 సో ఆన్ BT బీటా టీ ఈక్వల్ టు C1 ఆల్ఫా 1 C1 గామా 1 మైనస్ సో ఆన్ ఏమవుతుందిరా? ఇలా అయితే మనం మైనస్ అయితే అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. తీసుకుంటాం, కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తాం, సో వాటి బిలాంగ్స్ టు ఎఫ్ అనుకుంటాం. నేను ఒక 2 సెట్లని అవతలకి పంపించి మైనస్ చేసుకుంటా. ఓకేనా? దేర్ఫోర్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B1 బిలాంగ్స్ టు L ఆఫ్ B1 ఈజ్ ఈక్వల్ టు W1 ఫ్రమ్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ సో ఆన్ BT బీటా T బిలాంగ్స్ టు W1. బిలాంగ్స్ టు ఎంత నాన్న? W1 అంటే 2. ఈక్వేషన్ 2 నాన్న ఇది. ఓకేనా? ఓకే కదరా? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న మీకు. సరే, నెక్స్ట్ చూడు. కన్సిడర్
B1 బీటా 1 B2 బీటా 2 బీటా T ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న B1 బీటా 2 ఇవన్నీ కూడా జీరోస్. ఏంటన్నా జీరోస్. ఏది ఈ C1 C2 ఇవి నాన్న. ఓకేనా, దీన్నే నేను ఇలా రాసుకున్నా, దీన్నే నేను ఇలా రాసాను అంతే. దీన్ని నేను ఇలా రాసుకున్నాను అంతే, ఇంకేమీ మార్చలేదు. వెక్టార్స్ అంటే గామా1 బీటాలు కాన్స్టెంట్స్ 0 0 B1 B2 సో ఆన్ BK మల్టిప్లై చేసి ఎడిషన్ చేశాను రా అంతే, ఇంకేమీ చేయలేదు. మల్టిప్లై చేసి ఎడిషన్ చేసా. సో నీకు ఇక్కడ అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడు, కానీ మిస్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నా, మిస్ అయితే ఛాన్సే లేదు. ఓకేనా, మొత్తం ఎగిరిపోతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కూడా ఎగిరిపోద్ది. ఓకేనా, క్లారిటీగా చూడు. సరే, వెక్టార్స్ గామా1 గామా2 బీటాలు ఉన్నాయి కదా నాన్న. ఇక్కడ వెక్టార్స్ అంటే బీటా1 బీటా2 గామాలు ఇవన్నీ వెక్టార్స్. ఓకేనా, కాన్స్టెంట్స్ అంటే జీరోస్ B1 BK ఇవన్నీ కూడా ఏంటంటారా కాన్స్టెంట్స్. ఓకేనా, మల్టిపుల్ చేసి ఇప్పుడు ఎడిషన్ చేసా అంతే. ఓకేనా, సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ B2 బిలాంగ్స్ టు L ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు W2. దేర్ ఫోర్ ఏమని రాసుకొచ్చినాను ఇప్పుడు, ఇక్కడ బీటా1 వచ్చింది, ఇక్కడ B1 బీటా1 ప్లస్ BT బీటా T బిలాంగ్స్ టు W2. ఓకేనా, దేర్ ఫోర్ ఇప్పుడు చూడనా, ఇక్కడ చూడు W1 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది W2 వచ్చింది మనకి. ఎంత నాన్న W2 అంటే దేర్ ఫోర్ ఇంటర్సెక్షన్ అవుతున్నాయి కదా రెండు కూడా. సో ఇక్కడ నేను అదే రాస్తాను చూడనా, బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ S. ఓకేనా, L ఆఫ్ Sకి అయితే ఈక్వల్ అయింది. సరే, నెక్స్ట్ చూడు. ఇంకా అవ్వలేదు, ఫస్ట్ కండిషన్ ఇంకా అవ్వలేదు, కంగారు పడద్దు. సో నేను ఇంకా చాలా స్పీడ్లో చెప్తున్నాను రా మీకు, ఎందుకంటే మీకు కంటెంట్ అర్థం అవ్వాలి, బోర్ కొట్టకూడదనే ఉద్దేశంతో. ఓకేనా, సో ఒక చిన్న జోక్ అడుగుతాను. మీ లైఫ్లో మీరు మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఎవరు చెప్తారా? వాళ్ళతో చేసిన చిన్న అల్లరి పని కామెంట్ చేయండి ఈలోగా సరదాగా. సరే, దేర్ ఫోర్ నెక్స్ట్ చూడు, B1 బీటా1 ప్లస్ BT బీటా T సో ఆన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ చూడనా, B1 బీటా2 సో BT బీటా T ఈక్వల్ టు D1 గామా1 D2 గామా2 DK గామా K. అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నా, ఇవన్నీ ఊహాగానాలే, మనం రాసుకుంటే వెళ్ళిపోవడమే, కానీ ఒక ప్రాపర్ వేలో రాసుకుని వెళ్ళాలి. ఓకేనా, సరే, దేర్ ఫోర్ B1 కానించి ఇక్కడ వరకు కూడా అంటే దీని అవతలు తెచ్చుకుంటే మళ్ళీ మైనస్ సైన్ అంతే. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బేసిస్ B2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే ఇక్కడ B1 BT అంటే D1 ఇవన్నీ ఏంటన్నాను ఇప్పుడు జీరోస్. ఏంటి జీరోస్ అంటే ఫ్రమ్ వన్. ఓకేనా, ఫ్రమ్ 1 ఏమని రాసుకొచ్చినా C1 గామా1 C2 గామా2 C3 గామా3 ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైనట్రా ఒకసారి చూడు. ఇక్కడ B1 బీటా2 ఆల్ ఆర్ జీరోస్. సబ్స్టిట్యూట్ చేసేసా అంటే మళ్ళీ ఆల్ఫాలు గామాలు కనిపిస్తున్నాయి. అవునా, మళ్ళీ ఆల్ఫాలు గామాలే కనిపిస్తున్నాయి. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బేసిస్ B1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈక్వల్ టు 0 బార్. ఓకేనా, దేర్ ఫోర్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, C2 ఈక్వల్ టు 0, దేర్ ఫోర్ సో ఆన్ CK ఈక్వల్ టు 0 అండ్ AM ఈక్వల్ టు 0. ఓకేనా, AM ఈక్వల్ టు కూడా 0 వచ్చింది. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంతనో ఒక్కసారి చూడు. ఆల్ఫా అంటే మనకి A అంటే ఇప్పుడు జీరోస్ అయిపోయినాయా, అయిపోయినాయి. నెక్స్ట్ చూడు, గామాలు మిగిలి. గామా అంటే ఎంత అంటే ఇగో ఇదేనా సి అంతేకన్నా కాదు. గామా ఎక్కడ ఉంది, ఓకే B ఉంది మనకి. అంటే ఇక్కడ B అనేది కూడా ఏమైందన్నా మొత్తానికి జీరోస్ అయితే అవ్వింది. ఓకేనా, ఫ్రమ్ 1 మనం ఏం రాసుకొచ్చినా A1 ఈజ్ ఈక్వల్ టు A2 సో ఆన్ AN, B1 ఈజ్ ఈక్వల్ టు B2 సో ఆన్ BT అండ్ C1 ఈజ్ ఈక్వల్ టు C2 సో ఆన్ CN. ఓకేనా, క్లారిటీగా ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ H డాష్ ఈజ్ LI అంటే లీనియర్లీ ఇండిపెండెంట్. ఇక్కడికి ఒక పార్ట్ అయిందిరా,
ఇంకొక పార్ట్ అయితే ఉంది, అది కూడా చెప్తాను చూడండి. L of S dash is equal to W1 plus W2. Since L of S dash is subset of W1 plus W2 అని ఆల్రెడీ మనకు తెలుసు కదరా, ఆల్రెడీ మనకు తెలుసు. ఇది ఈక్వేషన్ 4 అనుకుంటున్నా. ఇప్పుడు ఆపోజిట్ తీసుకోవాలి నాన్న, ఆపోజిట్ తీసుకోవాలి. అంటే నేను డెల్టా అనే ఒక ఎలిమెంట్ని బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని అనుకుంటున్నా. W1 ప్లస్ W2, సో కొంచెం జూమ్ చేయనా, ఓకే, W1 ప్లస్ W2 అనేది అనుకుంటున్నా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1, బీటా బిలాంగ్స్ టు W2. అంటే ఇక్కడ L ఆఫ్ B1, L ఆఫ్ B2. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దేర్ఫోర్ S ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, లీనియర్లీ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బీటా 1 ప్లస్ సో ఆన్ బీటా 2 సో ఆన్ బీటా S గామా S. ఓకేనా, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గామా S, ఆల్ఫా S, బీటా S, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ S డాష్. ఇవన్నిటిని మనం ఏమంటున్నానా S డాష్. ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్ఫా 1, ఆల్ఫా 2 ఏమో S డాష్. ఓకేనా, S డాష్ బిలాంగ్స్ టు డెల్టా. ఓకేనా, డెల్టా బిలాంగ్స్ టు L ఆఫ్ S డాష్. W1 is subset of W2 is subset of L of S dash అని రాసుకున్నాం. ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది కదరా. ఓకే, ఫ్రమ్ 4 and 5 నుంచి మనం ఒక క్వశ్చన్ రాయొచ్చు. L of S is equal to W1 plus W2, W1 plus W2. Therefore దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందన్న, ఇక్కడ S dash is basis of W1 plus W2. ఓకే, డైమెన్షన్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న మనకి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఎంత వచ్చిందిరా ఒక్కసారి చూడు. ఇదిగో డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 మనకి ఎంత వచ్చింది నాన్న, KMT వచ్చిందా లేదా, K ప్లస్ M ప్లస్ T వచ్చిందా నాన్న, రాలేదా, వచ్చింది, అదే రాసుకున్నాను. ఓకేనా, ఎక్కడ, ఇదిగో ఇక్కడ. ఓకేనా, K ప్లస్ M ప్లస్ T అని రాసుకున్నాను రా. ఓకే కదా. సో దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో అంతే నాన్న, ఇంకా సో సమ్ అయితే అయిపోయింది. మీకు ఇంచుమించుగా 25 minutes 30 minutes ఉంటుంది ఈ సమ్. బట్ మీకు నేను 17 minutesలోనే అర్థమయ్యేలాగే చెప్పాను అని అనుకుంటున్నాను నాన్న. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.